ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. అమెరికాకు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నిమిషం నుంచి సంచలనాల మీద సంచలనాలకు తెరతీస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు నుంచి తానేం చెప్తున్నారో ఆ అంశాల మీద అలాంటి ఆదేశాల్ని జారీ చేయడం కనిపిస్తుంది. మహిళలు ఆడే క్రీడల్లో ట్రాన్స్జెండర్లైన పురుషులను అనుమతించమని ఆయన చెప్పేవారు. అందుకు తగ్గట్లే తాజాగా ఆయన నిర్ణయం ఉంటుందని చెప్తున్నారు. అమెరికాలో ట్రాన్స్జెండర్లు వివిధ పోటీల్లో పాల్గొనకుండా వారి మీద నిషేధం విధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించి ప్రమాణ స్వీకారానికి కాస్త ముందుగా తాను పాల్గొన్న సభలో మాట్లాడిన ట్రంప్ తాను అధ్యక్షుని అయ్యాక మహిళల క్రీడల్లో ట్రాన్స్జెండర్లు పాల్గొనకుండా చేస్తానని స్పష్టం చేయడం తెలిసిందే. అందుకు తగ్గట్లే తాజా ఉత్తర్వులు జారీ కానున్నట్లు చెప్తున్నారు. ఈ ఆదేశాన్ని జాతీయ మహిళా బాలికల క్రీడా దినోత్సవం రోజున విడుదల చేస్తారని తెలుస్తోంది. తాను తీసుకున్న నిర్ణయం కారణంగా అత్యున్నత స్థాయిలో పోటీ పడేందుకు కష్టపడే మహిళా అథ్లెట్ల హక్కులను కాపాడుతోందని రిపబ్లికన్ నేత నాన్సీ మేస్ చెప్తున్నారు. ఈ అంశంపై పలు మానవ హక్కుల సంఘాలు తప్పుపడుతున్నాయి. ఇది వివక్షకు తావిస్తుందని హెచ్చరిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఒలింపిక్స్ వేదికగా అల్జీరియాకు చెందిన ఇమానే ఖలీఫ్ కు సంబంధించిన విషయంలోనూ లింగ వివాదం నడిచింది. అప్పుడు కూడా ట్రంప్ తన వాదనను వినిపించి సంచలనానికి మారుపేరుగా నిలిచారు. అంతేకాదు ఇటీవల ఎన్నికల్లో గెలిచిన డెమోక్రాటిక్ సభ్యురాలు ట్రాన్స్జెండర్ సారా మెక్ బ్రైడ్ ను మహిళల బాత్రూంలోకి అనుమతించమని రిపబ్లికన్లు ప్రత్యేక తీర్మానం తీసుకొచ్చారు. దీనిపైన విమర్శలు వెల్లువెత్తాయి.